హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ జర్నీ వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసానండి ఇలాగా. ఎక్కడికి వెళ్తున్నాననుకుంటున్నారా? నేనైతే ఈరోజు మా పిల్లల్ని హాస్టల్‌లో వదిలిపెట్టడానికైతే బయలుదేరిపోయాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏ రోజు తీసిందంటే ఫ్రైడే తీసిందనమాట. శుక్రవారం రోజు. నిజానికి చెప్పాలంటే మా పిల్లల్ని గురువారం రోజే వదిలిపెట్టి రావాల్సింది. కాకపోతే నేనే ఇంత తొందరగా వెళ్ళి ఏం చేస్తారులే అక్కడ పిల్లలందరూ వచ్చి లేకునింటారని జెప్పేసి ఆపేసాననమాట. కానీ నేననుకున్నట్టుగా జరగలేదు. మా పిల్లల్ని 2 రోజులు ఉంచుకొని పంపిద్దామని అనుకుంటే మా పిల్లల వాళ్ళ హాస్టల్ నుండయితే టీచర్స్ అయితే ఫోను జేశారంట మా హస్బెండ్‌కి. ఫోను జేసి పిల్లల్ని తొందరగా పంపించండి అని జెప్పేసి అడిగారంట. ఇంకా నేను ఉంచుకుందాం అనుకున్నా, వాళ్ళు రమ్మన్నందుకు తప్పదు కదా! పంపించాలి. అయినా మన పిల్లల్ని ఇక్కడ ఉంచుకొని టైం వేస్ట్ చేయడం కంటే, అక్కడ వదిలిపెడితేనే మంచిగా ఆటల్లో పార్టిసిపేట్ చేసి మంచిగా ఏదో ఒకటి ఇదైతారు కదా! అని అనిపిచ్చింది. అంటే నాకి ఇప్పుడు ఎందుకు పంపకూడదు అనుకున్నానంటే, ఇప్పుడు పంపిస్తే మళ్ళీ వాళ్ళని ఆహ్, సమ్మర్ హాలిడేస్ వరకు అక్కడనే ఉంచాలి కదా! అని చెప్పేసి ఫీలయ్యాను. కానీ తప్పలేదు. తీసుకొచ్చేసాను. ఇంకా మొత్తానికైతే మా పిల్లలనైతే బస్సు జర్నీ చేసుకుంటూ ఇద్దరి పిల్లల లగేజ్‌తో అయితే బయలుదేరిపోయి మా చిన్న పాప దగ్గరికైతే వచ్చేసాననమాట. వీళ్ళ హాస్టల్ ఇది. చిన్న పాప వాళ్ళ హాస్టల్ అనమాట. హాస్టల్ అయితే భలే నీట్‌గా ఉంది. చాలా చూసుకుంటారు పిల్లల్ని కూడా. బావుంటదనమాట. ఇక్కడొచ్చేసి నాకు వీళ్ళందరిని వీళ్ళ లగేజ్‌ని చూస్తే నేను చిన్న పిల్లనయిపోతే బావుండనిపిచ్చింది. నన్నొదిలిపెడితే నేనెప్పుడు చదువుకుంటూ ఉండేదాన్ని అని అనిపిచ్చింది. అంటే అంతే ఎప్పుడైనా సరే మిస్ అయిన దాని గురించి ఫీల్ అయితా ఉంటాం కదా మనం. నాకది నిజంగా అట్లా అనిపిచ్చింది. ఇక్కడొచ్చేసి రిపబ్లిక్ డేకి పిల్లలనైతే అందరిని గూడా ఆటల పోటీలైతే ఆడిస్తున్నారనమాట. ఇంకా మా మమ్మీ లేట్‌గా వచ్చింది కాబట్టి నాకు తెలిసి ఆటలైతే అన్నీ అయిపోయి ఉంటాయి. తననింకా అక్కడ వదిలిపెట్టేసి మళ్ళీ మా పెద్ద పాప దగ్గరికైతే మాప్‌నార్ నుండి మళ్ళీ వాళ్ళ హాస్టల్ దగ్గరికి బయలుదేరిపోయాను. ఇదొచ్చేసి మహబ్నార్‌లో రైల్వే గేటు రైలు వస్తుందని జెప్పేసి గేటేశారు. బస్సయితే ఇంకా ఆగిపోయింది అక్కడ. మా ఇద్దరు పిల్లల్ని ఇంకా వదిలిపెట్టేసి రిటర్న్ అయితే బయలుదేరిపోయానబ్బా! మా పెద్ద పాప దగ్గరైతే హాస్టల్ దగ్గర వీడియో తీయలేదు. వాళ్ళకంతగా ఇష్టం లేదన్నమాట వీడియో తీయడం. వీడియో అయితే